Hello everyone, welcome back to the channel. So already part 1 video already upload చేశాను. సో పార్ట్ 1 వీడియోలో ఏంటంటే డి మాయోవర్స్ థియరంలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ డిస్కస్ చేశాను, ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ద వీడియోస్ పార్ట్ 2. సో సెకండ్ క్వశ్చన్ నుంచి ఈ వీడియోలో ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ ఏం ఇచ్చాడంటే, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 2x + 4 = 0. ఈక్వేషన్ ఏం ఇచ్చాడు? x² minus 1 second. Solution: x² minus 2x plus 4 equal to 0. Roots ఏమి ఇచ్చాడు? ఆల్ఫా బీటా. క్వశ్చన్లో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? దెన్ ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ n షో దట్ ఆల్ఫా టు ది పవర్ n బీటా ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 to the power n plus 1 ఇంటూ కాస్ ఆఫ్ n/3. సో ఎల్హెచ్ఎస్ దీన్ని తీసుకుంటాం డైరెక్ట్గా. ఎల్హెచ్ఎస్ దీన్ని తీసుకొని మనం ప్రూవ్ చేసేటప్పుడు ఆర్హెచ్ఎస్ని తీసుకొస్తాం. అది నెక్స్ట్ ప్రాసెస్. సో ఫస్ట్ ఏంటంటే మనం దీనికి ప్రొసీడ్ అవ్వాలంటే ఫస్ట్ ఆల్ఫా వాల్యూ కావాలి, బీటా వాల్యూ కావాలి. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్వాడ్రాటిక్ సాల్వ్ చేయాలి. క్వాడ్రాటిక్ సాల్వ్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఫార్ములా, దట్ ఈస్ x = -b + or - (e² - 4ac) upon 2a. దీంట్లో ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ ఎంత? -2, సి వాల్యూ ఎంత? 4. సబ్స్టిట్యూట్ చేస్తే x = -(-2) + or - (√b²). b² - 4ac upon 2a. అంతే కదా. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ ఆన్సర్ తీసుకొస్తే ఏమొస్తుంది? 4 + or -(4 - 16) అంటే -12. దిస్ ఇస్ 2 upon 2. ఇప్పుడు √(-12) ఎలా రాసుకోవచ్చు? √(-12) అంటే √(-1) ఇంటూ √(12) అంతే కదా. ఇప్పుడు √(-1) అంటే i. సో 2 + or - i √12. √12 ఎలా రాసుకోవచ్చు? √12 అంటే 2√3 upon 2. సో 2, 2, 2 క్యాన్సల్. లాస్ట్లో వచ్చేది 1 + or - i √3. రైట్. సో ఇప్పుడు అండ్ వన్ మోర్ థింగ్, √12 అంటే ఎలా రాశాను నేను? 12 ఎలా రాసుకోవచ్చు? 4 × 3. ఇక్కడ √4 అంటే 2 కదా. 4 బయటకు వస్తే 2 వస్తుంది. సో 2 × √3. ఈ 2√3నే ఇక్కడ రాశాను ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు మనకి రూట్స్ ఏమొచ్చినాయి? x = 1 + or - i √3. వీటిలో ఆల్ఫా ఏమవుతుంది? 1 + √3 i √3. బీటా వాల్యూ 1 - i √3. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా టు ది పవర్ n ప్లస్ బీటా టు ది పవర్ n. ఇది ఎల్హెచ్ఎస్ మనకి. దీని వాల్యూ తీసుకురావాలి. సో డైరెక్ట్ ఏం చేస్తాం? సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్గా చేస్తే కనుక ఆల్ఫా టు ది పవర్ n ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆల్ఫా ఏంటి? 1 + i × √3 హోల్ టు ది పవర్ n. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పా. 1 + i √3 వచ్చిందంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? సిస్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సిస్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే √(a² + b² మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. అంటే √(a² అంటే ఇది 1, 1² + √3 హోల్ స్క్వేర్ అంటే 3 కదా. ఫైనల్గా వచ్చేది ఏంటి? √4 అంటే 2. సో ఈ 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఏమొస్తుంది? 2 × 1/2 + i × √3/2 హోల్ టు ది పవర్ n. ఇది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ది కాస్ట్ టర్మ్స్లోకి రావాలి, సెకండ్ది సైన్ టర్మ్స్లోకి రావాలి. ఈ 2ని బయటకు తీసేస్తున్నాను. ఏమొస్తుంది? హోల్ టు ది పవర్ n ఉంది. సో 2 to the power n. 1/2 నేను రాసుకోవచ్చు కాస్ట్ టర్మ్స్లో. కాస్ 5/3 ప్లస్ i × √3/2 ఎలా రాస్తాను? సైన్ 5/3 హోల్ టు ది పవర్ n. ఇక్కడ డి మాయోవర్స్ థియరంలో ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? 2 to the power n ఇంటూ కాస్ n/3 ప్లస్ i × సైన్ n/3. ఇక్కడ దాకా అర్థమైందా? సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ బీటా టు ది పవర్ n కూడా రిపీట్ చేస్తే, బీటా టు ది పవర్ n అంటే 1 హోల్ టు ది పవర్ n. సేమ్ ప్రాసెస్ దీనికి కూడా రిపీట్ చేస్తే ఏమొస్తుంది? 2 to the power n ఇంటూ కాస్ n/3
మైనస్ వస్తుంది, మైనస్ ఐ సైన్ n π/3. ఇది మిడిల్లో ప్రాసెస్ మీరు చేయాలి పేపర్లో, ఎగ్జామ్లో. నేను డైరెక్ట్గా వస్తాను, టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు β⁴n కూడా వచ్చింది, కానీ మనకు LHS కావాల్సింది ఏంటి? LHS α⁴n ప్లస్ β⁴n. α⁴n ఎంత వచ్చింది? 2⁴n ఇంటూ కాస్ n π/3 మైనస్ ఐ ఇంటూ సైన్ n π/3 ప్లస్ β⁴n ఎంత వచ్చింది? 2⁴n ఇంటూ కాస్ n π/3, ఇది ప్లస్ ఇది మైనస్ ఐ ఇంటూ సైన్ n π/3. ఇప్పుడు 2⁴n కామన్ ఉంది కాబట్టి 2⁴n కామన్ తీస్తే కాస్ n π/3 ప్లస్ కాస్ n π/3, ఇది 2 కాస్ n π/3 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, మిగిలేదు ఇది ఒకటి. సో 2⁴n ఇంటూ 2 అంటే 2⁴n ప్లస్ 1 అండ్ లాస్ట్లో కాస్ ఇంటూ n π/3. దిస్ ఈజ్ ద సేమ్ RHS. ఏంటిది క్వశ్చన్లో ప్రూవ్ చేయమన్నది ఏంటి? 2⁴n ఇంటూ కాస్ ఆఫ్ n π/3 వచ్చింది కదా. దిస్ ఈజ్ ద ప్రూవింగ్ మెథడ్. లాస్ట్లో హెన్స్ ప్రూవ్డ్. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ n is an integer, then show that LHSలో సంథింగ్ ఇచ్చాడు, whole⁴n ప్లస్ whole⁴n ఈజ్ ఈక్వల్ టు ఇదని ప్రూవ్ చేయమంటారు, అంతే కదా. మళ్ళీ సేమ్ ప్రాసెస్, అన్నీ సేమ్ ప్రాసెస్, జస్ట్ టర్మ్స్ని చేంజ్ చేస్తూ ఉంటాడు అంతే. సో ఫస్ట్ LHSని తీసుకోండి. ఏమి ఇచ్చాడు? 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా సారీ whole⁴n ప్లస్ 1 ప్లస్ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా whole⁴n. పెద్దగా ఉందని టెన్షన్ పడవస్తుంది. సో ఇప్పుడు జనరల్గా బేసిక్ కాన్సెప్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో, అది డి మోయివర్స్ థియరంలో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇఫ్ x ప్లస్ ఐవై అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంటే కనుక దీన్ని సిస్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు x అనేది కంప్లీట్గా కాస్ రేషియోలోకి రావాలి, సింగిల్ యాంగిల్ ఉండాలి, ఈ టర్మ్లోకి రావాలి. y అనేది కంప్లీట్ సైన్ ఫామ్లోకి రావాలి, మళ్ళీ యాంగిల్ ఫార్మేట్లో రావాలి. సేమ్ లోపల యాంగిల్ ఏదన్నా అవ్వచ్చు, మళ్ళీ సేమ్ యాంగిల్స్ ఉండాలి. ఇక్కడ తీటా అయితే ఇక్కడ తీటా, ఏదన్నా ఏ యాంగిల్ వచ్చినా సరే కాస్ట్లో సైన్లో సేమ్ యాంగిల్ ఉండాలి. ఇది కంప్లీట్ కాస్ ఫామ్లో ఉండాలి, కంప్లీట్ సైన్ ఫామ్లో ఉండాలి. ఇదే కాన్సెప్ట్ పైన యూస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్స్ పార్ట్ అంతే కదా, x ప్లస్ ఐవై అన్నా కదా. 1 ప్లస్ కాస్ తీటా అనేది x, ఇక్కడ సైన్ తీటా అనేది y. ఇక్కడ 1 ప్లస్ కాస్ తీటా అనేది కాస్ ఫార్మేట్లో లేదు కదా, అంటే మీకు ఇండైరెక్ట్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే 1 ప్లస్ కాస్ తీటా అనే టర్మ్ని ఒక కాస్ తీటా అనే కాస్ ఆఫ్ సంథింగ్ ఒక కాస్ టర్మ్స్లోకి తీసుకురావాలి. మనకి ట్రిగ్నోమెట్రీలో ఒక ఫార్ములా ఉంది, ఏంటది? కాస్ 2 తీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. సేమ్ ఫార్ములా ఒకవేళ నేను యాంగిల్స్ని హాఫ్ చేస్తే, అంటే 2 తీటాని హాఫ్ చేసా, తీటా వస్తుంది. అప్పుడు కాస్ తీటాకి ఏమవుతుంది? సేమ్ ఫార్ములా, బట్ ఇక్కడ 2 తీటాని తీటా చేసావు, హాఫ్ చేసావు కాబట్టి తీటాను కూడా మళ్ళీ హాఫ్ చేస్తాను, అంటే 2 కాస్ స్క్వేర్ తీటా/2 మైనస్ 1. ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్. సో కాస్ తీటా, ఇప్పుడు ఈ -1 ఏం చేస్తావు? ఇటు సైడ్ తీసుకురా, ఇదేమవుతుంది? 1 ప్లస్ కాస్ తీటా అవుతుంది. ఇప్పుడు వచ్చింది కదా 2 కాస్ స్క్వేర్ తీటా/2 సంథింగ్, ఏదో ఒకటి స్క్వేర్ పక్కన పెట్టు, కాస్ట్లోకి వచ్చింది కదా, దట్స్ వాట్ నీడ్. సో అది రాసుకుంటాం, ఏంటది? 2 కాస్ స్క్వేర్ తీటా/2 ప్లస్ ఐ. ఇప్పుడు కాస్ అనేది తీటా/2 ఫామ్లోకి వచ్చింది, యాంగిల్ తీటా/2లోకి వచ్చింది, అంటే మరి సైన్ తీటా వై అనేది సైన్లోనే ఉంది, బట్ యాంగిల్ చేంజ్ అయింది కదా. సో యాంగిల్ అనేది మళ్ళీ తీటా/2 తీసుకురావాలి, సైన్ తీటాని సైన్ ఆఫ్ తీటా/2లోకి తీసుకురావాలి. అంటే ఏం చేయొచ్చు? మళ్ళీ ఇంకో ఫార్ములా ఉంటుంది, ఏంటది? సైన్ 2 తీటా. సైన్ 2 తీటా ఫార్ములా ఏంటి? 2 సైన్ తీటా కాస్ తీటా. ఇప్పుడు నీ యాంగిల్ని రెడ్యూస్ చేసా, అంటే సైన్ తీటా. 2 తీటాని హాఫ్ చేసా, మళ్ళీ ఫార్ములా ఏమవుతుంది? ఇది తీటా/2 అవుతుంది, కాస్ ఇది కూడా తీటా/2 అవుతుంది. సో ఈ ఫార్ములాని మళ్ళీ అటు సైడ్ సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే ఐ ఇంటూ 2 సైన్ తీటా/2 కాస్ తీటా/2 హోల్ టు ది పవర్ n ప్లస్
కింద కూడా సేమే కదా, జస్ట్ మైనస్ వచ్చింది, మళ్ళీ సేమ్ రాస్తాం. అంటే 2 cos స్క్వేర్ తీటా బై 2 మైనస్ ఐ 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2 హోల్ టు ది పవర్ n. ఇక్కడ 2 cos తీటా 2 cos తీటా బై 2 సారీ 2 cos తీటా బై 2 cos స్క్వేర్ తీటా బై 2 అంటే cos తీటా బై 2 into cos తీటా బై 2 కదా, పక్కన 2 కూడా ఉంది, 2 into cos తీటా బై 2 2 into cos తీటా బై 2 కామన్ వస్తుంది, అవునా కదా, దాన్ని కామన్ తీద్దాం. సో కామన్ తీస్తే ఏమొస్తుందంటే బ్రాకెట్లోనే కామన్ తీద్దాం, ఒక స్టెప్ ఎక్స్ట్రా అయితే ప్రాబ్లం ఉంది చేద్దాం. 2 cos తీటా బై 2 ఇంటూ ఇక్కడ ఏం మిగులుతుంది, cos తీటా బై 2 మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 2 cos తీటా బై 2 తీసేమంటే మిగిలేదండి ఐ sin తీటా బై 2 హోల్ టు ది పవర్ వచ్చిందా, ఇది కాస్ ఫామ్లోకి వచ్చింది, సైన్ ఫామ్లోకి వచ్చింది, అలా తీసుకురావాలి. నెక్స్ట్ ప్లస్ దీంట్లో కూడా 2 cos తీటా కామన్ దీంట్లో 2 cos తీటా బై 2 cos తీటా బై 2 మైనస్ ఐ sin తీటా బై 2 హోల్ టు ది పవర్ n. ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది, ఇక్కడ 2 cos తీటా బై 2 బ్రాకెట్ లోపల ఉంది, హోల్ టు ది పవర్ nలో. అంటే ఇందాక ఈ ప్లేస్లో ప్రీవియస్ క్వశ్చన్ ఏం చేసాం ఐడియా ఉందా, ఇక్కడ 2 బ్రాకెట్ లోపల ఉంది, ఇక్కడ 2 అనేది బ్రాకెట్ లోపల ఉంది, దీనికి హోల్ టు ది పవర్లో n ఉంది. ఈ 2ని బయటకు తీసుకొచ్చాం, ఎలా తీసుకొచ్చాం, పవర్ని కూడా తీసుకొస్తాం, డివైడ్ చేస్తాం. పవర్ అనేది కూడా మల్టిప్లికేషన్లో ఉన్న ఏ 2 టర్మ్స్ అయినా పవర్ డివైడ్ అవుతుంది కదా, సేమ్ అలాగే. సో ఇక్కడేమొస్తుంది 2 టు ది పవర్ n 2 టు ది పవర్ n cos టు ది పవర్ n తీటా బై 2. ఓకే కదా, ఇది బయటకు తీసుకొచ్చాం, దీన్ని బయటకు తీసుకొచ్చాం. నెక్స్ట్ మిగిలింది ఏంటి, దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేశాను, అది ఈ పవర్ని దీన్ని కూడా డివైడ్ చేసాను, డి మాయివర్స్ థీరం ఏమొస్తుంది, cos n తీటా బై 2 ప్లస్ ఐ sin n తీటా బై 2 రైట్, ప్లస్ సెకండ్ టర్మ్ ఏంటి, దీంట్లో కూడా 2 cos తీటా బై 2 దీన్ని కూడా బయటకు తీసుకొచ్చా, దీన్ని కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ 2 టు ది పవర్ n ఇంటూ cos టు ది పవర్ n తీటా బై 2 ఇంటూ cos ఆఫ్ n తీటా బై 2 ప్లస్ ఐ sin n తీటా బై 2. ఇక్కడ కూడా పవర్ని డివైడ్ చేసాం, డిమైవర్స్ థీరం. సో ఇప్పుడు రెండింటిలో కూడా 2 టు ది పవర్ n ఇంటూ cos టు ది పవర్ n తీటా బై 2 2 టు ది పవర్ n ఇంటూ cos పవర్ n తీటా బై 2 కామన్ ఉంది. సో ఆ కామన్ ఉన్నదాన్ని కామన్ తీయాలి, ఏమొస్తుంది 2 టు ది పవర్ n ఇంటూ cos టు ది పవర్ n తీటా బై 2 కామన్ తీస్తే cos n తీటా బై 2 cos n తీటా బై 2 రెండు యాడ్ అవుతాయి, అంతేనా కదా, 2 cos n తీటా బై 2 యాడ్ అవుతాయి, ఈ రెండు ఏమవుతాయి, ఇక్కడ ప్లస్ కాదు మైనస్, ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి, సబ్ట్రాక్ట్ అవుతాయి కాబట్టి 0 ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు మల్టిప్లై చేసాక డైరెక్ట్ మల్టిప్లై చేస్తే వస్తుంది 2 టు ది పవర్ n ఇంటూ 2 ఎంత వస్తుంది, 2 టు ది పవర్ n ప్లస్ 1 మిగిలింది ఏంటి, cos టు ది పవర్ n తీటా బై 2 ఇంటూ cos n తీటా బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఇదే క్వశ్చన్లో కూడా ప్రూవ్ చేయబడ్డాడు. సో హెన్స్ ప్రూవ్డ్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్స్తో వస్తాను. Until then, stay tuned. Take care. Bye-bye.